గత బీఆర్ఎస్ పరిపాలనపై వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా కేసీఆర్ హయాంలో విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని మండిపడ్డారు. 10 సంవత్సరాల తర్వాత తమ ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగిందని చెప్పారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు బలమైన ఆహారాన్ని అందించడానికి సీఎం గత నెల కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కాస్మెటిక్స్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఏ విధంగా భోజనం పెడుతున్నా ఆ విధంగా భోజనం ఇవ్వాలని చెప్పని 3 మాసాలకు సంబంధించిన మెనూను కూడా మనం ఒక లెక్చర్ రూపంలో మీకు అందివ్వడం జరిగింది. నాన్ వెజ్ కూడా ఇంచుమించు నెలకు 6 సార్లు పెట్టుకున్నాం. 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే నాణ్యమైనటువంటి భోజనంతో పాటు పౌష్టికాహారం ఎదుగుతున్నటువంటి పిల్లల్లో కూడా మనం తినే ఆహారంలో ఉన్నటువంటి విటమిన్స్ అన్ని అందాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని మీకు ఒక మెనూని ఇవ్వడం, కోడిగుడ్లను కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం, మటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మటన్ కూడా వారానికి నెలకు 2 సార్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ, అంటే ఈ ప్రభుత్వం గురుకులాలు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా తమ పిల్లలుగా భావించి ఈ రోజు ఈ విధంగా కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచి చక్కటి భోజనాన్ని అందివ్వాలని చెప్పండి. తద్వారా మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండడం కాకుండా శారీరకంగా ఎదుగుదలతో పాటు మీరు చదువుకునేది కూడా విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో పాటు ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రిన్సిపాల్స్ గాని ఉపాధ్యాయులు చెప్పేది కూడా చక్కగా వినడానికి అవకాశం ఉండి మీరు మీ జీవితంలో చక్కగా ఎదగడానికి మార్గదర్శకులు కావడానికి కోసం మీ తల్లిదండ్రులు పెట్టుకుని నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మా పిల్లలను చక్కగా రాణింపే విధంగా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది మా పిల్లలు చెప్పిన ఒక నమ్మకాన్ని కలిగించడం. అవునా లేదా? మీ అందరూ కూడా అభివృద్ధి పత్రంలో సాగాలని చెప్పే సందర్భంగా